Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్న విమెన్ ఎలాంటి డైటరీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోథైరాయిడిజం అనేది చాలా ఫాస్ట్గా ఇవాల్వ్ అయ్యే ఎమర్జింగ్ ప్రాబ్లం. ఒక 2 decades ముందుకి ఇప్పటికీ చూసుకుంటే చాలామందికి హైపోథైరాయిడిజం డిటెక్ట్ అవుతుంది. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ సెక్రెట్ చేస్తుంది. ఈ హార్మోన్ అనేది బాడీలో ఉండే వేరియస్ ఫంక్షన్స్ని ఒక పర్టికులర్ పేస్ అంటే ఒక పర్టికులర్ స్పీడ్లో ఒక రిథంలో రన్ అయ్యేటట్టుగా అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బవెల్ మూమెంట్ కానీ, ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ టైంలో మిడ్ సైకిల్లో ఓవ్యులేషన్ అవ్వడము, సైకిల్ అయిపోయిన తర్వాత పీరియడ్ రావడము, ఇట్లాంటి రిథమిక్ యాక్టివిటీస్ బాడీలో రెగ్యులేట్ చేసేది థైరాక్సిన్ హార్మోన్. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ ఎవరిలో అయితే తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళని హైపోథైరాయిడ్ పేషెంట్స్ అంటాం. సో ఈ హైపోథైరాయిడిజంలో కామన్గా చూసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడము, ఎందుకంటే మెటబాలిజం స్లో డౌన్ అయిపోవడం వల్ల ఆప్టిమల్ వెయిట్ మెయింటైన్ చేసుకోలేకపోవడము, చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా క్విక్గా అటెండ్ చేయలేకపోవడము, లెథార్జీ అండ్ బాడీలో టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా కొంత డిస్టర్బ్ అయ్యి కోల్డ్కి ఇంటాలరెన్స్ ఫీల్ అవ్వడము, అట్లాగే పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ అండ్ కాన్స్టిపేషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. సో ఈ హైపోథైరాయిడిజం అనేది హార్మోనల్ డిస్టర్బెన్స్ కాబట్టి, లైక్ ఎనీ అదర్ హార్మోనల్ డిస్టర్బెన్స్, దిస్ ఈజ్ ఆల్సో డీప్లీ రూటెడ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. సో ఇదివరకు కాలంలో లేనిది ఇప్పుడు ఇంత ఎమర్జింగ్ ప్రాబ్లంగా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో వచ్చిన వేరియస్ చేంజెస్. సో ఈ హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్న విమెన్ ఎలాంటి మార్పులు చేసుకోవాలి లైఫ్ స్టైల్ అండ్ డైట్లో అని చాలామంది అడుగుతుంటారు. సో ఐడియల్లీ ప్రతి ఒక్క హైపోథైరాయిడ్ పేషెంట్కి మనం థైరాక్సిన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాము. సో దాంట్లో 12.5 మైక్రోగ్రామ్స్ నుంచి 100, 150, 200 మైక్రోగ్రామ్స్ పర్ డే డోస్ రిక్వైర్మెంట్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా డోస్ పెరిగిపోకుండా కొంత ఆప్టిమల్గా మన చేతుల్లో ఏమన్నా ఉందా మార్చుకోవడానికి అని చాలామంది అడుగుతుంటారు. సో ఈ హైపోథైరాయిడిజంని కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్లో పోర్షన్ కంట్రోల్, తక్కువ క్వాంటిటీ మీల్ తీసుకోవడము, హోమ్ కుక్డ్ మీల్స్ని ప్రిఫర్ చేయడము, బయట జంక్ ఫుడ్ అండ్ బయట ప్రిపేర్ చేసిన ఫుడ్ని అవాయిడ్ చేయడము, ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ బెటర్ దెన్ రిఫైన్డ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని ఎక్కువగా వాడటము, డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయడము, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ అంటే ఇమ్మీడియట్గా షుగర్ రష్ని ఇచ్చే ఫుడ్ కాకుండా మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సస్టైన్డ్గా షుగర్ని రిలీజ్ చేసే ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడము, అట్లాగే రోజు కొంచెం ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 40 minutes ఆఫ్ గుడ్ ఇంటెన్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ విచ్ మే ఇంక్లూడ్ బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ప్రాపర్ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేయడము, ఇట్లా ఇంక్లూడ్ చేయగలిగితే కనుక ఈ థైరాక్సిన్స్ రిక్వైర్మెంట్ అనేది మనం స్లోగా తగ్గించుకుంటూ రావచ్చు. అట్లీస్ట్ డోస్ పెరిగిపోకుండా అయితే డెఫినెట్లీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. కొంతమంది విమెన్లో ఈ సిమ్టమ్స్ అన్ని రివర్స్ అయ్యి డోస్ తగ్గించేసేటట్టుగా కూడా వాళ్ళని వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ థైరాక్సిన్ డెఫిషియన్సీ అంటే హైపోథైరాయిడిజం అనేది ప్రిడామినెంట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్. దీంట్లో ఒక 5% ఆఫ్ బాడీ వెయిట్ కనుక మనం తగ్గగలిగితే హెల్తీగా, అప్పుడు ఈ సిమ్టమ్స్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ డిసప్పాయింట్ అవ్వకుండా డోస్ వాడుతూనే అట్లాగే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దీన్ని మనం కొంత రివర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.